పెండింగ్ చలాన్లతో కాసుల వర్షం. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9,61,000 చలాన్లు ఇప్పటి వరకు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు. చలాన్ల ద్వారా 8,44,00,000 ఆదాయం సమకూరింది. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3,54,000 చలాన్ల చెల్లింపు జరిగింది. హైదరాబాద్ పరిధిలో చలాన్లతో 2,62,00,000 ఆదాయం సమకూరింది. సైబరాబాద్ పరిధిలో 1,82,000 చలాన్లు చెల్లింపు జరగగా 1,80,00,000 ఆదాయం వచ్చింది. రాచకొండ పరిధిలో 93,000 చలాన్లు చెల్లింపు జరగగా 76,79,000 ఆదాయం వచ్చింది. చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతుంది. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ మంగళవారం జీవో విడుదలైంది. 2 వీలర్స్ 3 వీలర్స్ వాహనాలపై 80%, 4 వీలర్స్ హెవీ వెహికల్స్ పై 60% డిస్కౌంట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం 90% రాయితీ ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలాఖరుకు చలానాల సంఖ్య 2 కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించిన వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు డిస్కౌంట్ వర్తించదు. అయితే ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ పెండింగ్ చలానాలపై డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రాగా అది కేవలం డిసెంబర్ 25వ తేదీ వరకు పడిన చలాన్లకు మాత్రమే వర్తించనుందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదని, అవి 100% కట్టాల్సిందేనని తేల్చేశారు. అయితే చాలా మంది వాహనదారులు 25 తర్వాత పడిన చలాన్లపై కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని భావిస్తున్నారని, ఈ విషయాన్ని గమనించాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పెండింగ్ చలాన్లను డిస్కౌంట్ తో డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు కట్టే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. దీంతో వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా ఏకంగా 300 కోట్ల వరకు చలానాలు వసూలు కాగా ఈసారి 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.